రాష్ట్రంలో సమస్య దళితులకు కానీ నిమ్న వర్గాలు కానీ ఏ సమస్య ఉంటే అక్కడ ఉండి ఆ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్ గారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి 10 ఏళ్ళు తెలంగాణ ఆకాంక్ష కోసం ఈ రాష్ట్రం మొత్తం తిరిగినటువంటి వ్యక్తి. సీమాంధ్ర ప్రభుత్వంలో ఎదిరించి తెలంగాణ తేవడంలో జేఏసీలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి. అదే కాకుండా వచ్చిన తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతోంది. మా హక్కులు కొల్లగొట్టబడుతున్నాయి, ఉద్యమ ఆకాంక్షల విరుద్ధంగా ప్రభుత్వం పరిపాలిస్తుందని చెప్పి ఆ యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా సామాజిక తెలంగాణ కోసం, ప్రజాస్వామిక తెలంగాణ కోసం కొట్లాడినటువంటి 10 సంవత్సరాలు కొట్లాడినటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్ గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గొంతుకగా, తెలంగాణ ప్రజల గొంతుకగా ప్రతి మీడియాలో కూడా తన యొక్క వాయిస్ని వినిపిస్తూ ఈ తెలంగాణ సమాజాన్ని ఉత్సాహపరుస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు అటువంటి వ్యక్తికి 2014లో, 2018లో, 2023లో, 2024లో ప్రతి సందర్భంలో అవమానాలు జరుగుతూ ఉన్నాయి. 2 సార్లు టికెట్ ఇచ్చినప్పుడు కూడా చివరి నిమిషం వరకు ఉద్విగ్నంగా, చివరి నిమిషం వరకు సస్పెన్స్గా ఉంచి మొత్తం ఆగమాగం చేసినటువంటి పరిస్థితి. 2023లో కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి చివరి నిమిషం వరకు టికెట్ ఇవ్వనటువంటి పరిస్థితి. 2024లో ఎమ్మెల్సీ ఇస్తున్నాం, మీరు నామినేషన్ వేసుకోండి అని చెప్పి, దాఖలు చేసుకోండి అని చెప్పి స్పష్టంగా చెప్పి అధిష్టానం ఆ రోజు మొత్తం డాక్యుమెంట్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత చివరి నిమిషంలో అఫీషియల్ లెటర్లో ఆయన పేరు మార్చడం. మేము అడుగుతాను, ఎందుకు అద్దంకి దయాకర్కు పదే అవమానాలు జరుగుతూ ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుందని నమ్మిన వ్యక్తులం. కాంగ్రెస్ పార్టీ అంటే దళితులకు, నిమ్న వర్గాలకు గొంతుగా ఉన్నటువంటి పార్టీ అని చెప్పి మేము నమ్మినాం. ఈరోజు అటువంటి పార్టీ ఈరోజు ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే మా నమ్మకం ఏం కావాలని ఒక ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా. కాబట్టి దయాకర్ లాంటి వ్యక్తులను ఈరోజు ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ సమాజం ఏం మొహం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ వైపు చూడాలో ఒకసారి ఆలోచించాల్సిందే కోరుతాను. వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు. ఈ పార్లమెంట్ ఎన్నికలలో దయాకర్ లాంటి వ్యక్తి కొన్ని సంస్థలు ఏపోతే రేపు ఏ మొహం పెట్టుకుని దళితుల ఓట్ల కోసం, నిమ్న వర్గాల ఓట్ల కోసం, ఉద్యమకారుల ఓట్ల కోసం ఈ పార్టీలు పోతే ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను. అసలు ఎందుకు పేరు ప్రకటిస్తున్నారు, ఎందుకు ఆ పేరు తొలగిస్తున్నారో అది చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ తొలగించడంలో దాన్ని అడ్డుకుంటున్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లను కూడా ఏఐసీసీ పెద్దలు బయటపెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మాలమాడుగా మేము పిలుస్తూ రాష్ట్ర అధ్యక్షులుగా మేము డిమాండ్ చేస్తాను. అంతేకాకుండా గౌరవ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో దయాకర్ గారికి సంస్థ ఇస్తాం, ఖచ్చితంగా మేము వారి సేవలు వినియోగించుకుంటామని చెప్పడం జరిగింది. వారి సేవలు వినియోగించుకుంటామని చెప్పిన మాటను గౌరవ ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అద్దంకి రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటున్నటువంటి వ్యక్తులకు, శక్తులకు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్, మీ శక్తులు నిర్వీర్యం చేయడానికి మాకు పెద్ద పనేం కాదు. గతంలో సీమాంధ్ర ప్రభుత్వాన్ని పడగొట్టడంలో మా యొక్క ఎఫర్ట్ ఉంది. అంతేకాకుండా 10 సంవత్సరాల నిరంకుశ పాలన పడగొట్టడంలో మా చెమట చుక్కలు ఉన్నాయి. మిమ్మల్ని వడగొట్టడం, మిమ్మల్ని తరిమికొట్టడం మాకు పెద్ద సమస్య కాదు. దయచేసి అద్దంకి దయాకర్ లాంటి వ్యక్తుల యొక్క ఔన్నత్యాన్ని కాపాడండి, గౌరవాన్ని కాపాడండి, ఆయన యొక్క రాజకీయ ఎదుగుదలకు సహకరించండి. కానీ ఇట్లా కుట్ర చేస్తూ వెన్నుపోటులు పోవద్దని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇంకోసారి ఇటువంటి పరిణామాలు జరుగుతూ చూస్తూ ఊరుకోపోవాలని చెప్పి దళిత సంఘాలుగా, సామాజిక ఉద్యమకారులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా మేము హెచ్చరిస్తాం.